Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 114. అంతలో వాళ్ళ ముందుకి 2 స్లిప్స్ వచ్చి ప్రత్యక్షం అవ్వడంతో షాక్ అయ్యి తలెత్తి మేనేజర్ వైపు చూసి "సార్ ఏంటిది" అని కంగారు పడుతుంటే, వర్క్ చేసుకోకుండా అవతల వాళ్ళ గురించి మాట్లాడుకోమని మీకెవరు తల్లి చెప్పింది? అన్నిసార్లు ఇంతమంది ఇక్కడ ఫైర్ అయ్యి వేరే దగ్గర జాబ్ దొరక్క అడుక్కు తినడం చూసి కూడా గుసగుసలాపరు, పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకోవడం కూడా ఆపరు మీరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లి చేస్తారో, ఎన్ని మాటలు మాట్లాడుకుంటారో మీ ఇష్టం. మీకు పింక్ స్లిప్ ఇవ్వమని సార్ ఆర్డర్. నేనివ్వలేదంటే నాకు వస్తుంది స్లిప్పు అంటూ వెళ్ళిపోయాడు మేనేజర్. ఆ అమ్మాయిలకి ఏడుపు ఉబికి ఉబికి తన్నుకొనొస్తున్నా ఏడ్చే స్వాతంత్రం కూడా లేదు. ఎందుకంటే వేరే ఏ కంపెనీలో అయినా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే కనీసం దయతలిచి 2 నెలల శాలరీ అడ్వాన్స్ ఇస్తారు కానీ ఇక్కడ ఇచ్చే పాత శాలరీ కూడా ఆగిపోతుంది. అందుకే ఆ ధైర్యం చేయలేక వాళ్ళు తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోయారు. దీక్షిత చేత వాకింగ్ చేపిస్తూ ఆమె మైండ్ డైవర్ట్ చేయడానికి ఏవేవో కబుర్లు చెప్తున్నాడు విరాట్. కానీ అవేవీ పని చేయట్లేదు. దీక్షిత ఉదయం లేచింది మొదలు ఆలోచించేది దక్ష గురించి మాత్రమే. బేబీ బంప్ మీద చేవేసి "ఎలా ఉన్నావు బేబీ? మీ మమ్మీ ఎవరి గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయిన మీ పిన్ని గురించి ఆలోచిస్తోంది కానీ తన గురించి ఆలోచించే మీ డాడీ గురించి మాత్రం ఆలోచించట్లేదు" అని మాట్లాడుతున్నాడు విరాట్. విరాట్ మాటలు వినపడుతున్నా కూడా దీక్షిత ఏం రిప్లై ఇవ్వలేదు. దాంతో గాఢంగా ఊపిరి తీసుకుని వదిలి "సరే, చేసిన వాకింగ్ చాలు, పద ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేద్దాం" అంటూ ఆమెని లోపలికి తీసుకెళ్లాడు. తనే దగ్గరుండి ఆమె ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాక డ్రయర్తో తల ఆర్పి సాంబ్రాణి పొగవేసి నైటీ వేసి బయటకు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి "నీకు క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి పూరి కుర్మా, ఉప్మా పెసరట్టు, ఇడ్లీ సాంబార్, చట్నీ కారం, ఉల్లివడ అన్నీ చేయించా, ఏది తింటావు" అన్నాడు. "ఏదో ఒకటి తింటాను" అంటూ ఇడ్లీ వడ్డించుకుని చట్నీతో తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో విరాట్ అసహనంగా ఇంట్లో నుంచి అకాడమీకి వెళ్ళిపోయాడు. నారాయణ బయటకొచ్చేసరికి మోహన్ రామ, శాంభవి, సంఘవితో సహా నిలబడి కనిపించడంతో "ఏంటి బావగారు" అని అడగడంతో "మీ అబ్బాయి మా అమ్మాయిని అర్ధరాత్రి పంపాడు. మా అమ్మాయి గురించి అడగడానికి వచ్చాం. మీ అబ్బాయి ఏమో నాకేం సంబంధం లేదు అన్నాడు" అని మోహన్ రామ సీరియస్గా అడిగేసరికి నారాయణ ఏం మాట్లాడకుండా "చూడండి బావగారు, నాకు మీ మీద గౌరవం ఉంది. మీ అమ్మాయి మీద అభిమానం ఉంది. కానీ అది పద్ధతిగా ఉన్నన్ని రోజులు మాత్రమే. ఆడపిల్ల అర్ధరాత్రి ఇంటికొచ్చి అంత రచ్చ చేయడం కరెక్ట్ కాదు. మీ అమ్మాయిని ముందు మారమని చెప్పండి. ఆ తర్వాత కాపురం గురించి ఆలోచిద్దాం" అంటూ షాప్‌కి వెళ్ళిపోయాడు. "దక్ష, నువ్వు ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను. అసలు నా వైపు చూడట్లేదు కూడా. అందంగా ఉంటానని యాటిట్యూడ్ చూపిస్తున్నావా? నాకేం తక్కువ? అందం లేదా? లేకపోతే ఉద్యోగం లేదా? మంచి జీతం లేదా?" అంటూ ఈవెంట్ ప్లానింగ్ ఆఫీస్‌లో పనిచేసే భార్గవ్ ఆమె దగ్గరకొచ్చాడు. దక్ష తలెత్తి అతని వైపు చూసి "నీకు నిజంగా ప్రేమ ఉంటే ఇంత వెటకారంగా నువ్వు మాట్లాడేవాడివి కాదు భార్గవ్. అప్పుడే చెప్పాను. నేను నిన్ను ఒక కొలీగ్ లాగా తప్పితే అట్లీస్ట్ ఫ్రెండ్ లాగా కూడా చూడట్లేదని. అలాంటిది ఇంకా ప్రేమ ఎలా పుడుతుంది? చూడు, నాకు చాలా పనులున్నాయి. నీతో ఇప్పుడు నేను వాదిస్తూ కూర్చోలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని దక్ష రిక్వెస్ట్ చేయడంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భార్గవ్. వెళ్తున్న భార్గవ్ వైపు చూస్తూ "ప్రేమ ఒకరి మీద పుడుతుంది, ఒకరితోనే చస్తుంది. ఆ ఒకరు నా జీవితంలో ఒక్కరే" అని అనుకుంటూ తన ఎదురుగా ఉన్న ఈవెంట్స్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటూ ఏ ఈవెంట్స్ దగ్గరలో ఉన్నాయో డేట్స్ నోట్ చేసుకుంటోంది. కర్ణ ఆఫీస్ అయిపోగానే ఇంటికొచ్చి బాల్కనీలో కూర్చునుంటే రేఖ హాఫ్ బాయిల్డ్ చేసిన ఆమ్లెట్ తీసుకొచ్చి ఇస్తూ "సార్, నేను మీకు చెప్పేంత దాన్ని కాకపోవచ్చు కానీ మీ హ్యాబిట్స్ టోటల్గా చేంజ్ అయిపోయాయి అండ్ బాగా కోపంగా అయిపోయారు. మీరు ఇలా ఉంటే మా కర్ణ సార్ దగ్గర ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు" అని అంది రేఖ. కర్ణ సీరియస్గా రేఖకి లుక్ ఇచ్చి
అట్లీస్ట్ నా ఎదురుగా నిలబడే ధైర్యం లేదు నీకు. లాస్ట్ టైం ఇచ్చిన ఫైరింగ్ ఆర్డర్స్ హోల్డ్‌లో పెట్టా. 3 పూటలు అన్నం తినాలంటే సైలెంట్‌గా ఇక్కడి నుంచి వెళ్ళు అని పొగరుగా చెప్పడంతో రేఖ బాధగా వెళ్ళిపోయింది. రేఖ వెళ్ళిపోయాక కర్ణ ఆలోచిస్తూ ఉంటే ఎందుకురా ఎందుకు పోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇంకా ఆలోచిస్తూ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు అంటూ బామ్మ వచ్చి అడగడంతో ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకోవడంతో కోపంగా చూస్తుంది ఆవిడ. ఇంతలో స్నేహ దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆవిడ మాట్లాడుతూ బయటికి వెళ్ళింది. 2 గంటల పాటు ఏవో బుక్స్ చదువుతూ కూర్చుని దీక్షిత బయటకొచ్చేసరికి విరాట్ కనిపించకపోవడంతో సార్ ఎక్కడా అని పనివాళ్ళని అడిగేసరికి మీరు మీకోసం అన్ని టిఫిన్స్ చేపిస్తే ఆయన మాట పట్టించుకోకుండా ఇడ్లీ తినేసి వెళ్ళిపోయారు కదా మేడం, కోపంగా సార్ అకాడమీకి వెళ్ళిపోయారు అని చెప్పారు వాళ్ళు. దాంతో దీక్షిత ఇంకేం మాట్లాడకుండా టీవీ పెట్టుకుని హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది. 10 నిమిషాల్లో విరాట్ ఇంటికొచ్చి భోజనం చేశావా అని అడగడంతో కోపంగా వెళ్ళబోయావని చెప్పారు. మళ్ళీ వచ్చావని అడగడంతో నిన్ను ప్రేమించిన పాపానికి నీ మీద ఎక్కువసేపు కోపంగా కూడా ఉండలేను కదా అని కోపంగా అంటూ పని మనిషి ఇచ్చిన ప్లేట్ తీసుకుని ఆమె పక్కన కూర్చుని ఆమెకి భోజనం తినిపిస్తూ నేను ఒప్పుకుంటాను బేబీ, దక్ష అంటే నీకు చాలా ఇష్టం కానీ తన గురించి ఆలోచిస్తూ బేబీ హెల్త్ ఎందుకు పాడు చేస్తున్నావు? కర్ణ పట్టించుకోకపోయినా దక్ష గురించి నేను వెతికిస్తున్నాను, దొరుకుతుంది అన్నాడు. దీక్షిత కోపంగా బుక్స్ విసిరికొట్టి ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తావు విరాట్ అని కోపంగా అరవడంతో విరాట్తో సహా పనివాళ్లు షాక్ అయ్యారు. అప్పటి వరకు నవ్వుతూ ఆమె వైపు చూస్తున్న విరాట్ ఎక్స్ప్రెషన్ సీరియస్గా మార్చేసి ప్లేట్ టీపాయ్ మీద పెట్టేసి అవును నీతో నేను అబద్ధం చెప్పాను, నేను వెతికించట్లేదు వెతికించను కూడా అన్నాడు విరాట్. అప్పుడు కూడా వెతికిస్తున్నానని అబద్ధం చెప్తాడనుకుంది కానీ విరాట్ అంత డైరెక్ట్గా వెతికించనను అని చెప్పేసరికి షాక్ అయింది. ఎందుకో కర్ణ డిన్నర్ చేస్తూ ఉండగా అసిస్టెంట్ కాల్ చేసి సార్ కొత్త బ్రాంచ్కి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి, ఇక దాని ఇనాగరేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అని చెప్పాడు. ఆ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా చూసుకో, ఏ మిస్టేక్ జరిగినా తెలుసుగా అని కర్ణ సీరియస్గా చెప్పేసరికి ఎస్ సార్ అని భయంగా చెప్పి కాల్ కట్ చేశాడు. డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్తున్న మనవడి వైపు చూసి కన్నా రేపు నీ పేరు మీద శివాలయంలో అభిషేకాలు ఏర్పాటు చేశాను, నువ్వు నాతో పాటు రావాలి, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళు అంటున్న నానమ్మ వైపు కోపంగా చూసి ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు ఎక్కడికి రాను, అయినా నీకు అంత నమ్మకం ఉంటే నీ పేరు మీద అభిషేకాలు అర్చనలు చేయించుకో, నా గురించి కాదు అని సీరియస్నెస్ యాటిట్యూడ్ కలిపి చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. దక్ష వెళ్ళిపోయినప్పటి నుంచి కర్ణ సార్ ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు బామ్మగారు అని రేఖ బాధగా చెబుతూ ఉంటే రాక్షసి అసలు ఎందుకు వెళ్ళిపోయిందో కారణం కూడా చెప్పకుండా వెళ్ళిపోయి అందరినీ ఇలా బాధపెడుతుంది. వీడేమో రోజు రోజుకి పిచ్చోళ్ళలాగా తయారవుతున్నాడు. ఇదివరకు ప్రేమగా నా ఒడిలో తలపెట్టుకొని ఎప్పుడు పడుకోలేదు కానీ కాస్తంత మర్యాద అయితే ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు అని అంది ఆవిడ బాధగా. ఒకవేళ దక్ష మేడం మళ్ళీ తిరిగొస్తే ఈ పరిస్థితి మారుతుందా అమ్మమ్మ అని ఇంకొక పని మనిషి అడిగేసరికి అది గనుక తిరిగొస్తే దాన్ని వదిలిపెట్టడు అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. రోజు కొట్టే డైలాగ్స్ కొట్టి పునీత్ మాట అస్సలు వినకుండా ఈవెంట్ ప్లానింగ్ ఆఫీస్ ముందు దిగేసి వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఆఫీస్లోకి వెళ్ళిపోతే పునీత్ రివర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు.
తన టేబుల్ మీద హ్యాండ్ బ్యాగ్ పెట్టి మొబైల్ డెస్క్లో పెట్టేసి సిస్టమ్ చెక్ చేస్తూ పెండింగ్ ఉన్న ఫైల్స్ బయటకు తీస్తున్న దక్ష దగ్గరకు వచ్చి, దక్ష మేడం మిమ్మల్ని మేనేజర్ సార్ పిలుస్తున్నారు అంటూ అటెండర్ పిలిచి వెళ్లడంతో మేనేజర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది దక్ష. దక్ష మేనేజర్ క్యాబిన్ డోర్ కొట్టడంతో లోపలికి రమ్మని పిలిచాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఉంటే, గుడ్ మార్నింగ్ దక్ష, మనకి ఒక పెద్ద పార్టీ ఈవెంట్ వచ్చింది, కంపెనీ ఇనాగరేషన్, దానికి సంబంధించిన ఈవెంట్ ప్లానింగ్ చేయాలి అనగానే, ఓకే సార్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగింది. ఆయన డీటెయిల్స్ ఉన్న డాక్యుమెంట్స్ ఇవ్వడంతో అది చూసి షాక్ అయ్యి, సార్ నేను చేయలేను, ఇట్స్ ఇంపాసిబుల్, మీరు ఇంకొక వర్కర్ని పిలవండి అని దక్ష కంగారుగా చెబుతుంటే, దక్ష నేను నీకు చెప్తుంటే నువ్వు ఇంకొకరికి చెప్పమంటావేంటి, ఇది నా ఆర్డర్, నేను చెప్పింది నువ్వు చేయాలి అన్నాడు చాలా సీరియస్గా. కంటిన్యూస్. If you like this story, please like, share, comment and don't forget to subscribe.